అందరికీ నమస్కారం అండి. నా పేరు కంటంనేని పృథ్వీ. నేను ఈరోజు పవర్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనే దాని గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ముందుగా అందరిని ఒక చిన్న ప్రశ్న అడగాలనుకుంటున్నానండి. అదేంటంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే మన మీద మనకు నమ్మకం ఉండడం గదా! సో, మన మీద మనకు నమ్మకం లేకపోతే మనల్ని ఇంకెవరు నమ్ముతారండి? సో, ఈ ప్రశ్న ఆత్మవిశ్వాసం అంటే ఏంటో సమాధానం ఇస్తుంది. ఆత్మవిశ్వాసం అంటే మన సామర్థ్యాన్ని నమ్మటం. మనకు ఏదైనా ఒక పని చేయగల మనం ఏదైనా ఒక పని చేయగలమనేసి ఒక ఆత్మవిశ్వాసం శక్తి మనకుండాలి. ఆత్మవిశ్వాసం ఉంటేనే మనం ఆ పని చేయగలం. మనం జీవితంలో ఏదైనా విజయం సాధించాలి అంటే టాలెంట్ ఒకటే సరిపోదండి మనకి. ఖచ్చితంగా కాన్ఫిడెన్స్. సో, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది మనకు కావాల్సిందే. మనం చేయాలనుకున్న ప్రతి పనికి. సో, దాంతో పాటు ఉదాహరణకు చెప్పాలంటే ఒక స్టూడెంట్ ఉన్నాడు. వాడు కాలేజ్‌కెళ్తాడు. చదువుకుంటాడు. బానే చదివాడు. మనకి స్టూడెంట్‌కి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ప్రెజెంట్. సో, తను బానే అన్ని చదువుకొని ఎళ్ళిపోయాడు. ఇవాళ ఎగ్జామ్ ఉంది. ఎళ్తున్నాడు ఎగ్జామ్ హాల్‌కెళ్తున్నాడు. ఎగ్జామ్ హాల్‌కెళ్ళేట ముందల ఆడు కొంచెం తడబడ్డాడు. అప్పుడేమవుతుందంటే, అతనికి కొంచెం టెన్షన్ రావటం వల్ల చదివింది కాస్త మర్చిపోతాడు. అదే తన సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌తో నేను ఇది చేయగలను, నేను ఎగ్జామ్ రాయగలను, పాస్ అవ్వగలను అనే కాన్ఫిడెన్స్‌తో ఎళ్తే గనక, తనకి పేపర్ ఎలాగైనా రాని, టఫ్‌గా అయినా రాని పేపర్ ఖచ్చితంగా తను రాస్తాడు, పాస్ అవుతాడు. తనకు తెలిసినయే వస్తాయి. అది తన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోల్పోతే గనక, తనకు తెలిసినయి వచ్చినా కానీ తను ఒకవేళ రాయలేడు. సో, అదే చెప్తాననుకున్నాను. అలాగే నేను ఈరోజు మీ ముందుకొచ్చి మాట్లాడుతున్నానంటే అది నా యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వల్ల, ఆత్మవిశ్వాసం వల్ల. ఫస్ట్‌లో నాకు చాలా భయంగుండేది. ఇలా చేయాలని చెప్పేసి నాకు చాలా భయంగుండేది. కానీ కొంచెం కాన్ఫిడెన్స్ తెచ్చుకొని నేనే మీ అందరి ముందుకొచ్చి ఇలా మాట్లాడుతున్నాను. ఒక్క మాటలో చెప్పాలంటే ఆత్మవిశ్వాసం ఉన్నవారు ఎప్పటికీ ఓడిపోరండి. ఒకవేళ ఓడిపోయినా వాళ్ళు తిరిగి ప్రయత్నిస్తారు. చివరికి గెలిచి తీరుతారు. అదే నేను నమ్ముతున్నాను. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, వర్క్ హార్డ్. సో, డెఫినైట్‌లీ వి విల్ గెట్ యూ సక్సెస్ విత్ యువర్ కాన్ఫిడెన్స్. థాంక్ యూ ఆల్.